ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా డిఓఎంఈ బై ఎన్ఎస్సిఐ ముంబై వేదికగా జరుగుతున్నటువంటి ఈరోజుటి మ్యాచ్ తమిళ్ తలైవాస్ వర్స్ యూపీ యోధా అంటే మనం ప్రదీప్ నర్వాల్ వర్స్ నరేంద్ర అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ అటు రైడర్లు ప్లస్ డిపెండర్లు అందరూ సమిష్టిగా రాణించి యూపీ మీద ఘన విజయం సాధించారు. 27-46 అంటే 19 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈరోజు రైడర్ రూపంలో నరేంద్ర అద్భుతాలే సృష్టించాడు. నరేంద్రకు తోడు తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్కు తోడు సహైల్ గులియా డిఫెన్స్లో అదరకొట్టారు. ఇంకా మనకు ఇది యూపీ యోధా నుంచి ఎక్సెప్ట్ విజయ్ మాలిక్ తప్పితే మిగతా రైడర్లు ఎవరూ సఫలం కాలేదు. ఆఖరికి రికార్డ్ బ్రేకర్ ప్రదీప్ నర్వాల్ అయితే ఈరోజు 8 సార్లు అవుట్ అయ్యి బయట కూర్చోవలసి వచ్చింది. అంతేకాకుండా మరో స్టార్ రైడర్ అయినటువంటి సురేందర్ గిల్ ఈరోజు మోస్ట్లీ అన్ని ఎంటీ రైడ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తను వెళ్ళిన ఒక్క రైడు సక్సెస్ అయ్యాడు, ఇంకొక రైడు అన్సక్సెస్ అయ్యి మిగతా రైడ్స్ అన్ని ఎంటీగానే చేశాడు. అంతేకాకుండా ఎవరు ఎలా కొన్ని హైలైట్స్ ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్లోనే తమిళ్ తలైవాస్ 7వ నిమిషంలో యూపీ యోధాని ఆల్అవుట్ చేసేది. అప్పటికి పాయింట్లు 2-11. అప్పటికే తమిళ్ తలైవాస్ 9 పాయింట్లు లీడింగ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 11-19తో ముగిసింది. అప్పుడు 8 పాయింట్లు లీడింగ్లో ఉంది. ఈ ఫస్ట్ హాఫ్ ముగిసే సమయం లోపలనే నరేంద్ర అప్పటికే 6 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా తమిళ్ తలైవాస్ యొక్క డిఫెండర్లు 7 పాయింట్లను తీసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు నిజంగా ఫుల్ డిఫెండర్స్ ఫెయిల్ అని చెప్పొచ్చు. ఈ పేద డిఫెండర్స్తో పాటు రైడర్లు కూడా పూర్తిగా విఫలమయ్యారు. అంతేకాకుండా మ్యాచ్ స్టార్ట్ అయ్యే కొద్దీ సెకండ్ హాఫ్లో కొద్దిగా పుంజుకున్నట్టు అనిపించేది యూపీ యోధా, కానీ మళ్ళీ సరదా మామూలే అనిపించేది. సెకండ్ హాఫ్లో 7th మినిట్లో సెకండ్ ఆల్అవుట్ అయ్యేది యూపీ యోధా. అప్పటికి పాయింట్లు 29-15. నరేంద్ర మల్టిపుల్ పాయింట్స్ సాధించి ఆల్అవుట్ చేశాడు. అప్పటికి 14 పాయింట్ల డిఫరెన్స్లో ఉన్నది. అంతేకాకుండా మ్యాచ్ ఇంకా 2 నిమిషాల్లో ముగుస్తుందన్న మూమెంట్లో మళ్ళీ ఆల్అవుట్ అయ్యేది యూపీ యోధా. టోటల్ ఈరోజు యూపీ యోధా ఒక సూపర్ టాకిల్ తప్పితే మిగతా పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎక్సెప్ట్ విజయ్ మాలిక్, అలాగే డిఫెండర్స్లో సుమిత్ కొద్దిగా పర్వాలేదు అనిపించారు. ఎవరు ఎన్ని చేశారో ఒకసారి తెలుసుకుందాం. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ యూపీ టీం గురించి మొదటగా మాట్లాడుకుంటే ప్రదీప్ నర్వాల్ మొత్తానికి ఈరోజు 3 పాయింట్లు మాత్రమే సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. టోటల్ ఈరోజు మ్యాచ్లో 8 సార్లు అవుట్ అయ్యాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టపడ్డాడో, ఎంత స్ట్రగుల్ అయ్యాడు అనిపించేది. అలాగే నితిన్ పన్వర్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. గుల్దీప్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సురేందర్ గిల్ 1 బోనస్ పాయింట్ రూపంలో 1 పాయింట్ మాత్రమే సాధించాడు. మిగతా ఒకసారి అవుట్ అయ్యాడు. మిగతా అన్నీ ఎంపీ రైడ్లుగానే చేశాడు. ఇంజూర్డ్ అయిన వచ్చిన తర్వాత ఈరోజు రికార్డు సృష్టిస్తాననుకుంటే ఎక్కువ ఎంటీ రైడ్స్కే పరిమితం అయ్యాడు. తర్వాత విజయ్ మాలిక్ నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఈరోజు యూపీకి ఆ మాత్రం పాయింట్స్ లభించాయంటే అది విజయ్ మాలిక్ పుణ్యమా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సాధించిన 27 పాయింట్లు, విజయ్ సాధించిందే 10 పాయింట్లు ఉన్నవి. ఇతను 8 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో ఈరోజు మ్యాచ్లో సూపర్ 10 చేశాడు. టోటల్ ఇతను 15 రైడ్లకు వెళితే అందులో 8 సక్సెస్ అయింది, 4 మాత్రమే అన్సక్సెస్ అయ్యి అవుట్ అయ్యి వెళ్ళాడు. తర్వాత 3 ఎంటీ రైడ్లు చేశాడు. నితీష్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సుమిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. గగన్ గౌడ 4 పాయింట్స్ సాధించాడు. అందులో 3 టచ్, 1 బోనస్ ఉంది. ఇతను 4 పాయింట్లు, మొత్తం 7 సార్లు రైడ్కి వెళ్తే 4 సక్సెస్ అయింది, 2 మాత్రం సక్సెస్ అయ్యి 1 ఎంపీ రైడ్ చేశాడు. నిజంగా ఈరోజు రైడర్లో మెచ్చుకోవాల్సింది యూపీ టీం నుంచి ఎవరైనా ఉందంటే ఒకటి విజయ్ మాలిక్ను, తర్వాత గగన్ గౌడను, డిఫెన్స్లో సుమిత్ మాత్రమే మెచ్చుకోవచ్చు. మిగతా వాళ్ళంతా పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పొచ్చు. అలాగే తమిళ్ తలైవాస్ నుంచి స్టార్ రైడర్ నరేందర్ ఈరోజు అద్భుతమే సాధించాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను టోటల్ 14 పాయింట్లు సాధించాడు. అందులో 11 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు ఉన్నవి. సో ఇతను ఈరోజు మ్యాచ్లో సూపర్ 10 సాధించడమే కాకుండా ఆ టీం ఘన విజయం సాధించడంలో నిజంగా ఇతను సేవ ఎంతో చేశాడు.
అలాగే లోకల్ బాయ్ అజింక్య పవర్ టోటల్ ఈరోజు 5 పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు ఉంటే 1 ట్యాకిల్ పాయింట్ రూపంలో వచ్చింది. మోహిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇమాన్స్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సాగర్ తమిళ తలవాస్ కెప్టెన్ అంటే సాగర్ నిజంగా హైలైట్ చెప్పాలి ఇతను. ఎందుకంటే ఇతను టోటల్ 7 అటెంప్ట్స్ ట్యాకిల్ చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యేది. 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో హై 5 సాధించాడు. అంతేకాకుండా 1 మాత్రమే అన్సక్ చేశాడు. నిజంగా ఈరోజు ఇతనిది డిఫెన్స్లో 90% స్ట్రైక్ రేట్ ఉందంటే నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇతనికి తోడు మరో డిఫెండర్ అయినటువంటి సాహిల్ గులియా 5 ట్యాకిల్ పాయింట్ చేసి I5 సాధించాడు. రోనక్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. నితిన్ సింగ్ 2 టచ్ పాయింట్ సాధించాడు. విశాల్ సెహల్ 2 టచ్ పాయింట్లు చేశాడు. టోటల్ మ్యాచ్ ముగిసే సమయానికి 27-46 పాయింట్లు 19 పాయింట్లతో ఘన విజయం సాధించింది తమిళ తలవాస్. వరుసగా 7 మ్యాచ్ల ఓటమి తర్వాత విజయము ఇదే కావడం నిజంగా తమిళ తలవాస్కు ఒక వరంలా అనిపించింది. ఈరోజు మ్యాచ్లో అటు సాగర్ తర్వాత సోహెల్ గులియా నరేందర్ నిజంగా వాళ్ళ మ్యాచ్ను మలుపు తిప్పారనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీంకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో పూణే 10 మ్యాచ్లకు గాను 46 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ 11 మ్యాచ్లకు 40 పాయింట్లు సాధించి సెకండ్ ప్లేస్కు దూసుకువచ్చింది. థర్డ్ ప్లేస్ గుజరాత్ గెయిన్స్ 11 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ పాంథర్స్ 10 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 11 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్లకు గాను 34 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు గాను 31 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు గాను 29 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్లకు గాను 28 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. యూపీఏద 12 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ తలవాస్ 11 మ్యాచ్లకు గాను 19 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిన తెలుగు టైటన్స్ 11 మ్యాచ్లకు 9 పాయింట్లతో చిట్ట చివరి ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేంద్ర.